హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా చామగడ్డ ఫ్రై ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను చేసే ఈ చామగడ్డ ఫ్రై అనేది ఎక్కడ యూట్యూబ్లో ఉండదండి. సో ఇది నా ఓన్ రెసిపీ. చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చామగడ్డ ఫ్రై అనేది. ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది అండ్ సైడ్ డిష్గా కూడా చాలా చాలా బాగుంటుందండి. సో ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. నేనైతే ఒక 1/2 కిలో చామగడ్డను అయితే తీసుకున్నానండి. ఈ చామగడ్డను అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను. వాటర్లో నానబెట్టుకోవటం వల్ల పైన ఉన్న హెయిర్ అంతా అండ్ లోపల ఉన్న డస్ట్ అంతా అయితే వచ్చేస్తుంది. సో అదైతే మంచిగా అయితే వాష్ చేసుకున్న తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. ఇలా అయితే మంచిగా క్లియర్గా వస్తాయి చామగడ్డలు అనేది నానబెట్టుకొని వాష్ చేసుకుంటే. సో ఇప్పుడు వాష్ చేసుకున్న చామగడ్డను అయితే కుక్కర్లో డైరెక్ట్గా అంతే వేసేసుకోవాలండి. కాయలు కాయలు అలా వేసేసుకోండి. వేసేసుకొని దాంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నానండి ముందే ఒక 10 మినిట్స్ ముందు. సో నానబెట్టుకున్న చింతపండుని వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా అలా కొంచెం పిండుకుంటూ అయితే ఆ గుజ్జంతా చామగడ్డలో అయితే వేయాలండి. మీకు ఇక్కడ ఆలోచించకండి బాగుండదేమో అని చెప్పి, చాలా చాలా బాగుంటుందండి. ఉడికేటప్పుడు చింతపండు ఫ్లేవర్ అనేది ఆ ముక్కలకి పట్టి భలే ఉంటుంది టేస్ట్ అనేది. తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత తినేటప్పుడు కారం కారంగా పుల్ల పుల్లగా భలే ఉంటుందండి ఇలా చామగడ్డ ఫ్రై చేసుకుంటే. సో ఇప్పుడైతే అలా మొత్తం అయితే స్క్వీజ్ చేసేసుకున్నాను కదా గుజ్జు. ఇప్పుడు ఆ చింతపండులో మళ్ళీ కొంచెం వాటర్ పోసుకున్నానండి. ముక్కకు తగ్గట్టు పోసుకోండి వాటర్ అనేది. నేనైతే 1/2 కిలోకి ఒక టీ కప్ పోసానండి అంతే. అలా వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ కొంచెం వాటర్ పోసేసుకొని అలా అయితే మళ్ళీ స్క్వీజ్ చేసేసుకొని ఆ వాటర్ అయితే దాంట్లోకి వేసేసుకున్నాను. మీకు క్లియర్గా చూపించాలంటే ముక్కకి మరీ పై వరకు కాకుండా అలా హాఫ్ వరకు అయితే వాటర్ పోసేసుకోండి. అప్పుడు మంచిగా అయితే మరీ మెత్తగా కాకుండా కొంచెం పర్ఫెక్ట్గా ఉడుకుతాయి కట్ చేసుకునేలాగా. సో అలా అయితే వాటర్ పోసేసుకున్నాం కదండి చింతపండు గుజ్జు. సో ఇప్పుడైతే ఇంకా కుక్కర్ పెట్టేసుకుందామండి. విజిల్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతాయండి. అదే మీడియం ఫ్లేమ్లో పెట్టారనుకుంటే ఒక 3-4 విజిల్స్ రానివ్వండి. మీ చామగడ్డ దాన్ని బట్టండి. కొన్ని కొన్ని గట్టిగా ఉంటాయి కదా, కొన్ని కొన్ని మెత్తగా ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు అయితే విజిల్స్ పెట్టుకోండి. నేనైతే కరెక్ట్గా ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చానండి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను చూసేయండి. ఇలా అయితే మనకి ఎక్కడ వాటర్ అనేది ఎక్కువ అవ్వవు అండ్ తక్కువ అవ్వండి. ఒక్కసారి అయితే నేను చేసుకున్నట్టు చామగడ్డ ఫ్రై అయితే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా చింతపండు గుజ్జు అంతా మంచిగా అయితే ముక్కలకు పట్టేసిందండి. సో ఇవైతే కూల్ అయిన తర్వాత పైన స్కిన్ తీసేసుకోవడమే. సో కూల్ అయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. సో ఇప్పుడు కూల్ అయిపోయినాయండి. సో ఇప్పుడు పైన స్కిన్ అంతా పీల్ చేసేసుకుంటున్నాను. సో చాలా ఈజీగా వస్తుందండి. ఇంకా మీకు కొంచెం మెత్తగా ఉడకబెట్టుకోవాలనుకుంటే ఇంకొంచెం మెత్తగా ఉడకబెట్టుకోవచ్చు. బట్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే కొంచెం చిదిరినట్టు అయిపోతాయండి. సో అందుకోసం నేను ఇలా అయితే ఉడకబెట్టుకున్నాను. సో ఈ ఫ్రై అయ్యేటప్పుడు అయితే చాలా చాలా బాగుంటాయండి ఇలా అయితే చేసుకుంటే. మరి ముద్ద ముద్దగా ఉన్నా కూడా బాగుండదు కదా చామగడ్డ ఫ్రై అనేది. యాక్చువల్గా మీకు ఒకటి చెప్పనా అండి, మా వారైతే అసలు ఈ గడ్డ అనేది తినరు. సో అందుకోసం ఆయన కోసమే ఇది అయితే కొత్తగా కనిపెట్టాను. ఇలా తిన్న తర్వాత ఫ్రై చేసి పెడితే పొటాటో ఫ్రై చాలా బాగుంది అన్నారండి. అర్థమైందా అండి అది ఎందుకు చెప్పాను అలా. సో చామగడ్డ తినని వాళ్ళకి ఇలా అయితే ఫ్రై చేసి పెట్టండి, యమ్మీ యమ్మీగా తినేస్తారు మొత్తం. సో ఇప్పుడైతే అలా చామగడ్డను అయితే తీసుకొని అలా అయితే రౌండ్ ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. మ్యాక్సిమం అలానే కట్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రై అయ్యేటప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కుదరదండి. ఇలా అయితే రౌండ్గానే బాగుంటుంది. సో మీకు ఆలూ చిప్స్ ఎలా ఉంటాయో సేమ్ అంతే ఉంటాయి ఫ్రై అయిన తర్వాత. ఇంకా అయితే మొత్తం ముక్కలు అయితే అలా కట్ చేసేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. అసలు రసంలోకి అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది తెలుసా అండి. ఇలా అయితే మీకైతే ఇంకా మంచి రెసిపీస్ చూపిస్తానండి చామగడ్డతో. నేను చామగడ్డతో అయితే రకరకాలుగా అయితే ఎప్పుడు చేస్తాను. పులుసు కన్నా ఇట్లాంటి డిషెస్ చేస్తాను, ఎందుకంటే పులుసు అయితే అసలు తినరు మా వారు. ఇలాంటివి అయితే కొంచెం తింటారు తెలియకుండా. సో అలా అయితే రౌండ్గా అయితే కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకొని ఇదైతే ఫ్రై చేసేసుకోవడమే అండి. చాలా క్విక్గా అయిపోతుంది ఇంక ఇక్కడ నుంచి. సో స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాం కదండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ అయితే అట్లా స్ప్రెడ్ చేసుకుంటే ఏంటంటే మనకి చామగడ్డ అనేది ఎక్కడ అతుక్కోకుండా ఉంటుందండి ప్యాన్కి. సో అలా ఫ్రై ప్యాన్లో చేసుకోండి ఎప్పుడైనా ఇట్లాంటి ఫ్రైస్ చేసేటప్పుడు. సో అలా అయితే ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకున్నాను కదా. స్ప్రెడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయిందండి. హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసుకున్న చామగడ్డ అయితే వేసేసుకొని ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. కొంచెం పైకి పెట్టేసుకొని అలా అయితే ఫ్రై చేసేసుకోండి తిప్పుకుంటూ. అలా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకుంటే మనకి చామగడ్డ అనేది మంచి కలర్లో వస్తుందండి. మరీ ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా ఇలా షాలో ఫ్రై చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. అంటే మనకి ముక్క అనేది ఎక్కడ గట్టిగా లేకుండా కొంచెం లోపలేమో సాఫ్ట్గా పైనేమో క్రిస్పీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. చూసారు కదండి, అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా అయితే టాస్ చేసేసుకోండి.
ఇప్పుడు మనము కొంచెం 60% వేగిన తర్వాత ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసుకోవడమే అండి, మొత్తం మీడియం ఫ్లేమ్ ఏం కాదు. ఇప్పుడైతే మనకి కరెక్ట్గా ఒక 50% అయితే వేగిపోయింది కదండి. అలా వేగిపోయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు అయితే అక్కడ సాల్ట్ యాడ్ చేసుకోండి. చామగడ్డకి ఎక్కువ సాల్ట్ పట్టదండి, చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని దాంట్లో ఒక 5-6 పచ్చిమిర్చి అయితే అలా చీలికలుగా కట్ చేసేసుకొని కరేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి కరేపాకు కూడా మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఏంటంటే చామగడ్డ మొత్తం ఫుల్గా ఫ్రై అయ్యేటప్పటికి పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిపోతుంది అండ్ కరేపాకు కూడా. సో ఇప్పుడేమో హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా అయితే అలా టాస్ చేసేసుకోండి. ఇప్పుడు ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఎక్కడ చిదురవ్వకుండా ముక్క అనేది క్రిస్పీగా ఫ్రై అవుతుంది. పైనేమో క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే. మీకు ఎక్కడ ఏ ఫ్లోర్స్ అవసరం లేదండి చామగడ్డకి, మనం ఇలా చేసుకుంటేనే చాలా క్రిస్పీగా భలే వస్తుంది. ఇలా ఈవినింగ్ వరకు ఇంతే ఉంటుందండి, ఎక్కడ మెత్తబడకుండా ముక్క అనేది. సో ఇప్పుడు దీంట్లో కారం ప్రిపేర్ చేసుకున్నాం. వెల్లుల్లి వేసుకొని దాంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని 1 స్పూన్ అయితే కారం వేసుకున్నానండి. వేసేసుకొని అది మిక్సీ పట్టేసుకోవడమే. అర్థమైంది కదండి, వెల్లుల్లి కారం ధనియాల పొడి వేసాను నేను. అక్కడ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి, నేను మర్చిపోయానండి. సో అందుకే లాస్ట్లో యాడ్ చేస్తాను తర్వాత. ఇప్పుడు కారం అనేది అలా కచ్చపచ్చగా అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. సో ఇప్పుడు కారం అనేది ఒక దించుతామని ఒక 5 మినిట్స్ ముందు అయితే వేసేసుకోండి. ఎందుకంటే మనము కారం వేస్తాం కాబట్టి మరీ ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతుంది. సో ఇంకా దించేస్తాం అనుకున్నప్పుడు అయితే 5 మినిట్స్ ముందు కారం వేసేసుకోండి. చెప్పాను కదండి, నేను అక్కడైతే జీరా పౌడర్ మర్చిపోయాను. సో అందుకని లాస్ట్లో జీరా పౌడర్ అయితే యాడ్ చేస్తానండి. సో కారం అయితే అలా అయితే మిక్స్ చేసేసుకొని మొత్తం ముక్కలకి పట్టేలాగా చాలా చాలా బాగుంటుందండి కారం యాడ్ చేసుకోవడం వల్ల చామదుంప ఫ్రై అనేది. ఒక్కసారి నేను చెప్పినట్టయితే ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తుంది. అందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఇంట్లో ఇలా చేసుకుంటే. సో పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, ఆ పచ్చిమిర్చి అక్కడక్కడ నంచుకుంటే చాలా బాగుంటుంది చామగడ్డతో. సో ఇప్పుడైతే అలా కారం కూడా వేగిపోయిందండి. కారం కూడా వేగిపోయిన తర్వాత జీలకర్ర పౌడర్ వేయలేదని చెప్పాను కదా, సో అక్కడైతే జీలకర్ర పౌడర్ యాడ్ చేసేసాను. జీలకర్ర పౌడర్ యాడ్ చేసేసి ఒకసారి అయితే టాస్ చేసుకోవాలండి, అంటే అది కూడా పట్టాలి కదా, కొంచెం వేగాలి జీలకర్ర పౌడర్ కూడా. సో అలా కలిపేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవడమే అండి, అంతే అండి. టేస్టీ చామగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగా వచ్చిందండి ఇలా చేసుకుంటే. సో చాలా డ్రైగా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా భలే ఉంటుంది ఇలా చేసుకుంటే చామగడ్డ ఫ్రై అనేది. సో ఈ చామగడ్డ ఫ్రై రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నానండి, మన ఛానల్లో వీడియోస్ చూసేటప్పుడు కింద హైప్ అని బటన్ వస్తుంది కదా, సో అది వచ్చినప్పుడు కొంచెం అది ప్రెస్ చేస్తే మీకు అనేది నెంబర్స్ మనకి పాయింట్స్ లాగా యాడ్ అవుతాయండి. సో మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ అనేవి అక్కడ హైప్ అనేది నాకు ఇవ్వండి. సో అప్పుడు మన ఛానల్ అనేది ఎక్కువ మంది చూడటానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మనకి అట్లా ఇస్తే ఏంటంటే మార్క్స్ వచ్చినట్టు అండి, మనకి ఎగ్జామ్స్లో మార్క్స్ ఎలా ఇవ్వటం అది అలా. సో అందుకోసం మీకు అర్థమయ్యేలాగైతే చెప్పానని అనుకుంటున్నాను. సో ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.